హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్రో ముందే చాలా నవ్వొస్తుందన్నమాట. కానీ చాలా సీరియస్ సబ్జెక్ట్ అండో, మామూలుగా కాదు. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, బోలెడంత రియాక్షన్ కూడా వచ్చింది టీజర్కి, ట్రైలర్కి. ఎందుకంటే లాస్ట్ షాట్ చూడగానే కొంచెం భయపెట్టారు. అండ్ కొంచెం కాదు, చాలా భయపెట్టారని చెప్పాలి. అంటే హిట్ 1కి హిట్ 2కి మామూలుగా కాదు, ఆయన 2 బ్రెయిన్స్ వాడేశారేమో అని అనిపించింది. క్రియేటివ్ బ్రెయిన్ అండ్ ఇంకో 2 ఉంటాయని చెప్తారు కదా. కాదు, ఆయన నవ్వుతున్నారు. చూసారా, నా ఇంట్రోలో కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. నేను ఏం చేయలేను అనమాట. అందుకనే ఇప్పుడు మనం డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. వాళ్ళు ఎవరంటే December 2కి థియేటర్స్ ని హిట్ చేయబోతున్న హిట్ 2 టీమ్. ఎస్, హిట్ 2 టీమ్. యా, కొంచెం కష్టంగా ఉంది. 4 సార్లు చెప్పండి ఒకసారి. చెప్పండి. సో చాలా ఆనందంగా కనిపిస్తున్నారంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, గజనీ లైటింగ్ అనుకోవచ్చు. గజనీ లైటింగ్ అంటే అర్థం కాదు. గజనీ ఆల్రెడీ ఫేమస్, నేనే చేశాను ఈ మధ్య కాలంలో. ఓకే, సో యాక్చువల్గా ఇట్స్ జస్ట్ హ్యాపీనెస్. అంటే నాకు కూడా ఫస్ట్ టైం ఇది చాలా రోజుల తర్వాత వేర్ ఇంకొక డైరెక్టర్ కథ లో జస్ట్ వాళ్ళ విజన్ లో భాగంగా ఉంటుంది. యూజువల్గా ఏమవుతుందంటే నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అవుతారు, నేను ఏదో స్టోరీ రాసుకుంటా. సో హియర్ ఇట్ ఇస్ జస్ట్ మనం జస్ట్ క్యారవెన్ దిగి డైలాగ్ ఏంటి అంటానికి అవకాశం దొరికింది. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. మొన్ననే చూశాను ఫైనల్ ఎడిట్. ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా. సో ప్లస్ నన్ను కూడా కొత్త కోణంలో ప్రెజెంట్ చేశాడు, నాలో కొత్త కోణాలని ప్రెజెంట్ చేశాడు అన్నది. మీరు ఆల్రెడీ ప్రతి కోణం కొత్తగా ఉంటేనే కదా చేస్తారు అని ఆడియన్స్ లో టాక్, ఇండస్ట్రీలో కూడా టాక్. అది బికాస్ శేష్ ఎప్పుడు ఒక సినిమా చూస్ చేసుకున్నా కూడా దాంట్లో ఏదో కొత్తదనం ఉంటుంది అని, గీత ప్రాస బాగుంటుందని ఇండస్ట్రీలో టాక్. సో అది యూనో ఎందుకు అది ఏమన్నా కావాలనే చేయడం జరుగుతుందా, లేకపోతే దీనికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? ఇట్స్ ఓన్లీ వన్ థింగ్. నేను ఆడియన్స్ గా ఏం చూడడానికి ఇష్టపడతాను. దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. అంటే ఇంకొకళ్ళు చేసింది మనం చేస్తే మనం వాళ్ళకన్నా బెటర్గా చేయగలగాలి, లేదా మనం డిఫరెంట్గా చేయగలగాలి. సో డిఫరెంట్ ఈజ్ ఈజియర్. ఇంకోళ్ళు చేసింది మనమే చేసి అది ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేసే బదులు మనలో ఉన్న ఒరిజినాలిటీని పెట్టుకోవడం ఈజీ. రైట్, అందుకనే అంటుంటారు ఆ సినిమాలు ఈ సినిమాను శేష్ చేసే సినిమాలు అని. సో యా, రీసెంట్ డేస్ లో నేను రాయించలేదండి బాబు, తనే ఇవ్వలేదు ఏమాత్రం. ఈ మధ్యన త్రివిక్రమ్ గారి డిపార్ట్మెంట్ జాయిన్ అయింది. ఆయన సినిమాలు బాగా చూసినట్టున్నాను. కాదు, ఇది నిజంగా నిజం. సో అది నిజాన్ని కూడా నిజంగా నిజం అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో నేర్చుకో శైలేష్, ఇలాంటి డైలాగులు పెట్టి ఈసారి హిట్ 3లో ప్లీజ్, కానీ పే చేయాలి. టీజర్ చూసినప్పుడు ఆ లాస్ట్ లో ఏదైతే ఒక షాట్ ఉంటుందో అది కొంచెం అంత ఎందుకు చూపించాలి? జస్ట్ ఒక మర్డర్ అయినట్టు చూపించవచ్చు కదా, మరి అలా పాటలు విడిగా ఎందుకు చూపించాలి అనేది ఒక క్వశ్చన్ అయితే ఉండింది. స్ట్రైట్ అవే అడుగుదాం అనుకున్నాం, మళ్ళీ దానికో షుగర్ కోట్ యాడ్ చేసి కాకుండా. సో ఎందుకు అలా చూపించాల్సి? మీరు ఎలాగైతే షుగర్ కోట్ వేసి అడగద్దని అనుకున్నారో, నేను కూడా అలాగే షుగర్ కోట్ వేసి క్రైమ్ చూపించద్దని అనుకున్నా. సింపుల్ అదే. అంటే కథ ఆ ఇన్సిడెంట్ మీద బేస్ అయిన కథ కాబట్టి నేను దాన్ని జరిగిన చెడు ఏదైతే ఉందో దాన్ని మీ కళ్ళ కట్టినట్టు చూపించకపోతే దాని తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాంట్లో డెప్త్ అర్థం కాదు. ప్లస్ మంచితనం గెలిచినప్పుడు దాని విలువ తెలియదు ఇది చూపించకపోతే. అండ్ ఈవెన్ దో రామాయణం చూసుకుంటే కూడా మనం రావణాసుడిని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉంటాం. రావణాసుడికి ఒక 10 తలలు ఉన్నాయని, ఇంత పవర్ఫుల్ అని. బికాస్ అప్పుడే కదా మంచి అనేది గెలిచినట్టు. ఈవెన్ ఇన్ ద ఫేమస్ వర్డ్స్ ఆఫ్ రాజమౌళి సార్ కూడా, నా విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నా హీరో అంత స్ట్రాంగ్ అవుతానని చెప్తారు కదా. దట్స్ అ వెరీ క్లాసిక్ ఫార్ములా. అది కాకపోతే చెడుని ఎంత బాగా చూపిస్తే విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే డైరెక్టర్ అంత స్ట్రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ మీ డైరెక్షన్ లో వస్తున్నారు ఏంటిది? హిట్ 3 యాక్చువల్లీ ఈ రోజు నేను అనౌన్స్ చేయబోతున్నాను. నేను అంటే చెప్పేది బ్రో, హిట్ యూనివర్స్ లో మనం ఒక్కొక్క కథ పెద్దదవుతుంది అని చెప్పాం. నువ్వు తీసుకెళ్ళి రామో అని చెప్పి ఎవరు చూస్తారు బ్రో? ఎందుకు చూడు బ్రో, ఇప్పుడు హిట్ యూనివర్స్ ని అనౌన్స్ చేస్తే ఒక వీడియో రిలీజ్ చేసామా, అది కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళిందా? కరెక్ట్. మరి ఎవరు చేశారు అది? ఆయనే, కర్త కర్మ క్రియ ఎవ్రీథింగ్ ఆయనే. అప్పుడు డోర్ మూసారు మీరే, మూడోది కూడా అనౌన్స్ చేస్తున్నప్పుడు. లేకపోతే ఆయన ఫోటోనే కనిపించేదేమో, ఆ డోర్ వెనకాల ఆయన ఉందేమో. యాక్చువల్గా మూడో హీరో ఎవరో తెలుసు నాకు. ఓకే, మూడో కేసు ఏ సిటీలో జరుగుతుందో కూడా తెలుసు. రైట్. నేను దాని గురించి వాళ్ళు చెప్పబోతున్నాను. సో శైలేష్, థర్డ్ కేసులో ఇది జరుగుతూ ఉంటుందండి గత కొంతకాలంగా.
నా పాలిటి నేనేదో ఇంటర్వ్యూ చేసుకుంటుంటే మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అన్నట్టు చెప్పనట్టు చూపించినట్టు వినిపించినట్టు చెప్తూ ఉన్నారు మీరు. సో మీనాక్షి కామ్ గా నవ్వుతూనే ఉంది అంతే, ఏం మాట్లాడకుండా. నేను క్వశ్చన్ అడగలేదు కాబట్టి మీకు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నట్టు. సో ఆయన కూర్చుంటే కూడా నుంచున్నట్టే అనిపిస్తుంటది. నేను అందుకే చైర్ కొంచెం హైట్ చేయండి అన్నాను. నాకు సో మీనాక్షి మీరు చెప్పండి, లైక్ ఇంత ఎత్తైన విశాలమైన హృదయం ఉన్న వ్యక్తితో వర్క్ చేయడం ఎలా తెలుగు ప్రతి సెంటెన్స్ లోనే మీరు కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు, మీ గురించి కూడా మంచి చెప్తుంటాను. ఫెసిలిటీ ఉందని తెలియదు కదా, నా జీపీఏ నెంబర్ ఫార్వర్డ్ ప్లీజ్. It's like I've just been saying that it's been a fun experience, and all this big-hearted and very nice person and all of that is, of course, all of it is true. It's not an elevation. But I am not getting paid for this, but I'm still going to say it. No, it's been a, jokes apart, it's actually been a fun experience. Fun experience. Okay. Definitely fun experience. Because in the country, I think we all on set are it's a very serious film. Yes, it is. It's a thriller genre and all of that. But behind the scenes, there is always fun happening. Because, sometimes it can get to you. Like when you're shooting and you're continuously doing the same scene and the same take is happening, it kind of gets to you. So break the monotony is when these people come in the picture. And I think this guy is always an expert because this is his film. He knows the space. He knows that. And him also being in the industry, he's kind of experienced enough. So I think for me, I am amongst those two experienced people who kind of who are young and experienced. No, but I'm saying young and experienced who have always been a life on the set, so it's always a fun experience. అంటే మీరు వచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కొన్నిటిని అలా మనం వదిలేయాలి, చూసి చూడనట్టు. అమ్మాయిల వయసు కాదు, అబ్బాయిల వయసు అడగకూడదు ఇవాళ రేపు. గూగుల్ చేస్తాను, దాంట్లో కరెక్ట్ గా చెప్పేశారా మీరు? అయ్యయ్యో లేదు, అది రాంగ్ చూపిస్తుంది. మొన్న యాక్చువల్లీ హ్యాపెన్. మొన్న మా సోషల్ మీడియా టీమ్ ని నా వికీపీడియాలో కొన్ని రాంగ్ థింగ్స్ రాశారు. అది కరెక్ట్ చేయమంటే కరెక్ట్ అవ్వట్లేదట. యూ హావ్ టు షో ప్రూఫ్ అండ్ వికీపీడియా. రెండు రాంగ్ చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుందాం. వికీపీడియా ఓపెన్ చేసి ఓపిక లేక ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. Okay, for one, it says my height is 5'11". What the hell? What is your height? I think I is 6'1.5". Oh, there is no 5'12". 6'1.5" unno 5'11" ఏంటి అసహ్యంగా? కరెక్ట్. శైలేష్, నువ్వు 5'9" ఉండి అడుగుతున్నావు, ఏం చెప్తాను? 5'9", 5'10" అని రాస్తే 5'8" అని రాస్తే నాకు పర్లేదు, ఒక ఇంచుకి ఉంటుంది. నువ్వు అంత పర్సనల్ గా తీసుకుంటావు నాకు తెలియదు. దట్స్ వెరీ పర్సనల్. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ఎవర్ ఐ గో అవుట్, జనాలు అడుగుతారు, అదేంటండి మీరు ఓన్లీ 5'11" అనుకుని కొంచెం ఎక్కువ ఉన్నారు అంట. అదే కదా, నేను ఎంత పెద్ద హీల్ వేసుకున్నా ఎప్పుడు సెల్ఫీలో నా ఫేస్ రాదు. ఆయన ఫేస్ వస్తే నాది రాదు, నాది వస్తే ఆయన రాదు. చాలా ప్రాబ్లం అండి, కొంచెం కాదు. కానీ మీనాక్షి ప్రాబ్లం అవ్వలేదు, స్టూల్ వేయలే. అవును, తను చాలా రైట్. అండ్ హిట్ 1 లో విశ్వక్ కనిపించడం జరిగింది, హిట్ 2 లో శేష్. లైక్ విశ్వక్ కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ మాస్ కదాస్ అంటూ ఉంటాం, ఇక్కడ క్లాస్ కా మాస్ అని. సో ఇక్కడ క్లాసీ హీరో అని చెప్పాలి. సో ఏంటిది, దీనికి ఇలానే ఉండాలా ఈ స్టోరీకి? ఆ శేష్ ఎప్పుడు మీకు స్ట్రైక్ అవ్వడం జరిగింది? కూడా ఎప్పుడు నేను మాస్ గా ఎప్పుడో చెప్పలేదు, కాప్స్ విత్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అంతే. బట్ ఆ సినిమా టైం కి చాలా మాస్ ఇది ఉండింది తనకి, హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. కరెక్ట్. బట్ శేష్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికే ప్రయత్నం చేశాను. నేను రాసుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది అదే, ఒక చిన్న ఫస్ట్ పార్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అంటే అతను చాలా సీరియస్ గా ఒక PTSD జోన్ లో ఉండి ఒక చాలా డార్క్ జోన్ లో ఉన్న క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్. చూడకూడదా? సెకండ్ పార్ట్ లో ఐ వాంటెడ్ ద క్యారెక్టర్ టు బి బ్రీజీ, లైడ్ బ్యాక్, చాలా లేజీగా వాడు పనాడు చేసుకుంటా, ఇక్కడ ఏం జరుగుతాయి క్రైములు తొక్క అన్న జోన్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, నోటిదోలు ఉన్న పోలీస్ ఆఫీసర్. సో నేను ఎప్పుడు చూడలే శేష్ ఆ జోన్ లో, నేను చూడలే. ఐ థాట్ ఒక ఇట్ విల్ బి నైస్ టు షో హిమ్ లైక్ దట్. సో అలా ఎందుకు ఆలోచన వచ్చింది? గూఢచారి ఇవన్నీ చూసిన తర్వాత కూడా
సో డెఫినెట్ గా అంటే చాలా డిఫరెంట్ గా చూపించాలి అని ఫిక్స్ అయిపోవడం జరిగిందా, లేకపోతే స్టోరీ డిమాండ్ చేసిందా? స్టోరీ డిమాండ్ చేసింది, బికాస్ ఐ వాంట్ లైక్ ఇప్పుడు మీరు 2 చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉండాలి కదా, బెటర్ గా ఉండాలి కదా. సో ఐ థాట్ ఒక ఫ్లాంబాయింట్ కాపన్ తెద్దాం, ఒక అట్లా చిల్గా ఉండే కాపన్ తెద్దాం. వాడు అతను ఒక చాలా డార్క్ క్రైమ్ అతని వరల్డ్ లోకి వస్తే డైనమిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా, అది చూపిద్దాము అన్న. రైట్. కానీ మీరు హిట్ దగ్గరే అంటే హిట్ ఆల్రెడీ సూపర్ హిట్ అయింది కాబట్టి హిట్ తోనే ఉండడం జరిగిందా, ఇంకో సినిమాకి వెళ్లకుండా? సో అంటే ఇదే చేయడం, దీన్నే బాలీవుడ్ లో చేయడం, మళ్ళీ దీనికి సంబంధించిన సీక్వెల్ చేయడం జరిగిందా, లేకపోతే అంటే అఫ్ కోర్స్ ఇన్ ద ఫ్యూచర్ ఐఎమ్ డూయింగ్ అదర్ జానర్ ఫిల్మ్స్ ఆల్సో, బట్ నాకు ఒక ఫ్రాంచైజీని ఒక యూనివర్స్ ని డెవలప్ చేయడం ఇస్ అ వెరీ బిగ్ టాస్క్. ఎందుకంటే రెండోది డిసైడ్స్ యూనో హౌ యూనివర్స్ ఎంత సక్సెస్ అవుతుంది అన్నది ఈ రెండో ఎడిషన్ ఇస్ వాట్ విల్ డిసైడ్. సో దీని మీద నా ఫుల్ ఫోకస్ పెట్టి ఈ పని ఫస్ట్ ముగిద్దాం. దీన్ని అంటే ముగించడం అంటే యూనివర్స్ ని కాదు, ఐ మీన్ టు సే యునో టు మేక్ అ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్, దాన్ని ప్రాపర్ గా చేద్దాం అని నా ఫుల్ ఫోకస్ దాని మీద. రైట్ రైట్. సో ఇందాక తను చెప్పినట్టు చాలా డిఫరెంట్ గా కనిపించడం, ఇప్పటి వరకు శేష్ ని మీరు చూసుండరు అని తను మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు డెఫినెట్ గా చేసేటప్పుడు వస్తూ ఉంటుంది, మజా అయితే వస్తూ ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం యూనో ఏంటి ఎలా ఉంటుంది, కరెక్ట్ గానే ఉందా లేదా, ఏ లైన్ వరకు చేయాలి ఏంటి, అలాంటివి కూడా 100%. ఎందుకంటే మనకి అలవాట్లు ఏం థింక్ చేస్తున్నాం, కొత్త క్యారెక్టర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మార్చాడు. సో యూనో ఎప్పుడు చేస్తున్నా బోరే. కొత్త చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వైజాగ్లో మనం షూట్ చేస్తుంటే ఒక ఫ్యామిలీ 10-15 మంది వచ్చారు, వాళ్ళకి ఎప్పటి నుంచో నా సినిమాలు ఇష్టం అంట యూనో, కానీ హిందీలో మాట్లాడతారు హోల్ టైం. నేనేమో ఉంటారు కదా కొంతమంది నార్త్ ఇండియన్స్ వచ్చి వైజాగ్లో సెటిల్ అయ్యారు, ఈ టైప్లో ఏదో అనుకుంటున్నా, కానీ వాళ్ళకి అతి కష్టం మీద హిందీ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదు ఏమై అంటే ఫైనల్గా మీకు తెలుగు వచ్చా అండి అని అడిగారు, తెలుగు వాళ్ళండి అన్నారు. వైజాగ్లో ఉన్నారు, నా తెలుగు సినిమాలు చూసారు, తెలుగు వాళ్ళే. వాళ్ళ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో నా సినిమాలు చూస్తున్నారు, కానీ నేను హిందీ వాడు అనుకుంటున్నారు వాళ్ళు. సో యునో సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ కేర్ఫుల్, ఏది మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, చాలా జాగ్రత్తగా పబ్లిక్ ప్రెజెంట్ చేయాలని ఆ సెల్ఫ్ డౌట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఆ సెల్ఫ్ డౌట్కి కాన్ఫిడెన్స్ ఇచ్చింది శైలేష్, ఐ ఫీల్ జెన్యూన్లీ. సో నేను 15 లక్షల ప్రశ్నలు వేసేవాడిని, కానీ దానికి ఇంకొక ఎక్కువగానే సమాధానం ఇచ్చేవాడిని. సో ఐ థింక్ దట్ గేవ్ మీ దట్ యునో ఆ గేరా, చిన్న యూనో వైజాగ్ ఎటకారం, యూనో అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారో అది నాకు తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు వైజాగ్లో పెరిగాను కాబట్టి ఐ నో ఆ యాంగిల్ నాకు తెలుసు, కానీ అది నాలో నేను వెతుక్కొని చేయడం వాజ్ వెరీ ఫన్. కానీ మేము కూడా అనుకుంటాం వైజాగ్ మీరు చిన్నప్పుడు పెరిగారు, కానీ మాక్సిమం పెరిగింది మీరు యూఎస్ లో కదా, సో అది ఎలా ఇప్పటికీ పట్టుకొని ఉండగలుగుతున్నారు అనేది. బేసిక్ గా శేష్ ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడతారా అని. ఫస్ట్ నేను చాలా తెలుగు పదాలు రెగ్యులర్ గా అంటే చాలా కొంతమంది వాడుతూ ఉంటాం ఇక్కడ, అలాంటి తను వాడుతుంటే నిజంగానా నేను కరెక్ట్ గానే విన్నాను, ఫేస్ కి వాయిస్ గడియారం అంటుంది. సో యా డెఫినెట్ గా లైక్ ఇందులో నాకు తెలిసి ఇక కొత్త శేష్ ని చూడడమే కాకుండా ఓకే మన అబ్బాయి అని తెలుగులోనే మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ మీతో వచ్చి హిందీలో కాదు ఇంగ్లీష్ లో కాదు అనుకుంటున్నారు మీరు ఈ సినిమా తర్వాత, రిలీజ్ తర్వాత? ఐ డోంట్ నో నా సినిమాలు చూస్తే చాలు ఏ భాషలో మాట్లాడితే, స్పానిష్ లో మాట్లాడితే నాకు ఏం ప్రాబ్లం లేదు. నాకు మీరు ఇలా ఇన్వెస్టిగేషన్ అంటే మేజర్ లాంటి రోల్స్, కాప్ రోల్స్ చేసింది ఏమన్నా మీరు అటువైపు ఏమన్నా వెళ్దాం అనుకుంటున్నారా, పోలీస్ ఆఫీసర్ అయిపోవచ్చామో నాకు తెలిసి? లేదు, ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ లైక్ ఐ థాట్ ఐ థింక్ బోత్ మేజర్ అండ్ హిట్ టు హ్యావ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అయితే సందీప్ సార్ లైఫ్, బట్ హిట్ టు అయితే యునో వాడు మోర్ దెన్ బీయింగ్ ఒక అక్కడ మర్డర్ అయిందంటే ఓ చాయ్ తాగి వెళ్దాంలే అనే రకం. సో అలాంటి వాడికి యూనో గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ రైట్, ఇలా ఉంటుంది బ్యూటిఫుల్, అండ్ పేరెంట్స్ తోటి తన రిలేషన్ ఎలా ఉంటుంది. సో యు సీ ఒక స్లీపీ టౌన్ లో, ఒక స్లీపీ ప్రపంచంలో ఒక స్లీపీ క్యారెక్టర్ ని మనం ఓపెన్ చేస్తాం. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దట్. సో డెఫినెట్లీ అలాంటిదే అనుకోవడానికి లేదు. రైట్. అంటే ఏదైనా క్రైమ్ జరిగిందంటే టీ తాగి వెళ్దాం అంటున్నారు, గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే కూడా అలానే ఉంటుందా రోల్? యాక్చువల్లీ అందులో కూడా లేట్ అవుతుంది కదా, అందులో కూడా లేట్ అవుతుంది. అయ్యో అవునా, ఓకే. గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్వేస్ ఓకే.
మొత్తానికి నాకు తెలిసి ఈ రోల్ బాగానే ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది మీరైతే. అండ్ ఫస్ట్ టైం లైక్ శైలేష్ మీకు వచ్చి చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ No, దీని మీద. I loved it. Like the moment I heard the narration and the character, it was actually something that I was like, I want to do. Firstly, because I wanted to try something in a different genre. I mean, because this is a different space for me. Thriller is something that I've not done, at least in Telugu space. So for me, I was very excited to be a part of a cinema or a film or a project like this. And to top it off, to get a great character and a character that has so much to do and so much of scope in the film, which is I think every actor's dream. You become very selfish when you get to perform also. So for me, it is an actor's dream to be a part of this project, and thanks to Shailesh for it. రైట్. సో మీరు ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగింది, ఎంతో కొంత కొంచెం కనెక్షన్ ఉంటుంది పార్ట్ 1కి పార్ట్ 2కి అని చెప్పి. సో అంటే ఆ కనెక్షన్ మిస్ అవ్వకూడదు ఆర్ ఆడియన్స్ అంటే ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే మళ్ళీ హిట్ 1 చూడాలా? కంపల్సరీ చూస్తే బాగుంటుందా? మీరు ఆల్రెడీ దాంట్లో ప్రమోషన్ వీడియో కూడా చెప్పాను. చూడకపోయినా మీరు ఈ ఫిలిం ని చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ హిట్ 1 చూస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు మీకు భలే ఉంటుంది అది. సో 1 చూస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, బట్ 1 చూడకపోయినా ఎంజాయ్ చేస్తారు, ఫిలిం ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మేము మరి 1 చూసేంత టైం ఎవరికన్నా లేకపోతే ఆ ఎక్కువ ఎంజాయ్ చేయడం మిస్ అవ్వరా వాళ్ళు? వాళ్ళు ఎక్కువ మిస్ అవ్వకూడదు అంటే వాళ్ళు ఓటీటీలో ఇన్ఫాక్ట్ హిట్ 2కి థియేటర్కి వెళ్ళే దారిలో ఏదైనా ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పుడు కొంచెం చూసుకోండి. అవును, ఇవాళ రేపు చాలా ట్రాఫిక్ గా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది అనమాట. సినిమా కంప్లీట్ చేసేయచ్చు మనం సిగ్నల్ దగ్గర ఉంటే. అది జరుగుతుంది. అది హిట్ 1 అండి, హిట్ 2 థియేటర్లో. యా. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే జాన్ చేయడం జరిగింది, బట్ పాటలు అయితే విడివిడిగా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారా? ఫస్ట్ అయితే మనకి శ్రీలేఖ గారు ఆల్రెడీ ఒక పాట చేయడం జరిగింది. ఇంకా ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎన్ని పాటలు వస్తాయి బయటికి? దేర్ ఇస్ వన్ మోర్ ట్రాక్, వి విల్ బి రిలీజింగ్ దట్ సూన్. అది సురేష్ బొబ్లీ గారు చేశారు. అది ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జాన్ స్టెవర్ట్. 2 పాటలు ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ బై జాన్. యా. ఓకే. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇవ్వడానికి రీజన్ ఏమిటి? అలానే అంటే నాకు బడ్జెట్ ఎక్కువ, ప్రొడ్యూసర్స్ బాగా ఇచ్చారు అంటే 2 చాలా జోన్ డిఫరెంట్ ఉన్న ట్రాక్స్. నాకు ఎందుకు దే కెన్ బ్రింగ్ సంథింగ్ ఇన్ టు ఇట్ అని అనిపించి నమ్మి ఇచ్చాను. రైట్. యా. రైట్. అండ్ నాని గారు, ఇవాళ రేపు నాకు తెలిసి హీరోలు అందరూ కలిసికట్టుగా మీ సినిమాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మహేష్ బాబు గారు మేజర్ ఇచ్చారు, నాని గారు హిట్ 2 ఇచ్చారు. ఇది ఏంటిది? సో నాగార్జున గారు ఇంకొక సినిమా. సో మొత్తం అందరూ హీరోలు అందరూ కలిసికట్టుగా శేష్ ముందుకు తీసుకెళ్తున్నారేమో అనిపించింది. యా, నాకు బాగుంది. అంటే అందరు ఫ్యాన్ బేసెస్ మన సినిమాకి వస్తారు. అదే కదా, ఇది ఇంకా బాగుండింది. అండ్ నాని గారు చెప్పారా ఫస్ట్ లైక్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇట్ వాస్ సో నైస్. ఎందుకంటే నాకు ఐ లైక్ నాని సో మచ్. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, మై ఫేవరెట్ యాక్టర్స్. సో కొన్నిసార్లు యాక్చువల్గా ఫోన్ చేసి హౌ డు యు డూ దిస్, ఈ బిట్ చెప్పు ఒకసారి, టెల్ మీ అబౌట్ ఇట్, ఇలా అన్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటిది ఎప్పుడు మన గుడ్ లక్ చామ్ లాగా మన ట్రైలర్ లాంచ్ చేసిన మనిషి మనకి ఫిల్మ్ ఆఫర్ చేయడం, ఇప్పుడు ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్. సో యూనో నేను ఇంకా ఇండస్ట్రీలోకి రాకముందు ఐ వుడ్ సీ గైజ్ లైక్ నాని, అరే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి భలే కొట్టాడు రా అని మాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో ఫర్ హిమ్ టు ఆఫర్ మీ ద ఫిల్మ్ ఇస్ వెరీ నైస్. యా. అండ్ శేష్ని చూడగానే మనకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి, ఏం తక్కువ లేదు, చిన్నప్పటి నుంచి మామూలుగా అసలు గోల్డెన్ స్పూన్ తో పెరుగుంటారేమో, అందుకని అలా ఉన్నారేమో అనిపిస్తుంది. ఆ స్కిన్ టోన్, ఆ హెడ్ అది చూస్తే. ఒక రోజు ఎవరు స్టేజ్ మీద అనుకుంటా చెప్తే నేను ఏడ్చినంత పని చేశాను. నాకు ఒక్కటి ఏంటంటే, నాకు బాగా గుర్తు, నన్ను ఒకసారి ఒకళ్ళు యాక్చువల్గా అడిగాను ఒక పార్టీకి వచ్చినప్పుడు, మీరంటే కాలిఫోర్నియాలో అంతా ల్యాంబర్గినీస్ తోలుతూ అప్పుడప్పుడు ఇక్కడ వెకేషన్కి వస్తారు కదా, కాలిఫోర్నియా ల్యాంబర్గినీ తోలుతూ అంతే అనుకోండి అని చెప్పి లిటరలీ నేను ఆ రోజు ఎవరు అప్పుడు చెప్తూ ఉంటే ఇంకా నేను నా వైపు ఎవరు ఫోకస్ చేయలేదు కాబట్టి సరిపోయింది, వచ్చేస్తుంది అనమాట నాకైతే. బట్ ఎస్ ఫర్ యూ లైక్ ఇంతమంది హీరోస్ సపోర్ట్ కానీ లేకపోతే ఇంతమంది అభిమానులు కానీ ఇప్పుడు రావడం, మీకంటే ఒక స్పెషల్ ఇది స్థానాన్ని సంపాదించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ నైస్. ఇట్స్ యూనో ఇట్స్ వాట్ అంటే కోట్ల మంది ఉండే డ్రీమ్ మనకి రియల్ అవ్వటం, యూనో మన ఫిల్మ్స్ కంటూ ఒక ఆడియన్స్ ఉండటం, మనకంటూ ఒక బేస్ ఉండటం, ఇట్స్ బ్యూటిఫుల్. అట్ ద సేమ్ టైం యూనో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఏ మాటకి ఆ మాట
అందరు దేవుడి దయ అంటారు, ఆడియన్స్ దయ అంటారు, నాకైతే మేజర్ సందీప్ దయ అనే ఫీలింగ్ ఉంది. సో ఐ థింక్ ఫ్రమ్ హియర్ ఆన్ ఆడియన్స్ కోసం ఇంకా ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయాలని తప్పను, అంతేగాని నథింగ్ ఎల్స్. సో అందుకని నేను యాక్చువల్లీ హిట్ గురించి కొంచెం హ్యాపీగా ఉన్నా. మీ సక్సెస్ లో క్రెడిట్ డైరెక్టర్స్ కూడా ఇచ్చేసేయాలి, బికాస్ అంత మంచి మంచి వేరే కూడా కాదండి ఫస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి కొంతమందిని అందుకే కూడా జాయిన్ చేశాను నేను, వాళ్ళని తీయకూడదు అన్న ఉద్దేశంతో. శైలేష్ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు అంతే కదా? ఖచ్చితంగా డైరెక్టర్ కి కూడా. మీకు జీపే వచ్చిందో లేదు చూసుకోండి. నాకేదో మెసేజ్ వచ్చింది, మీరు చేయలేదా? మిమ్మల్ని పొగడ్డం మొదలు పెట్టాను కదా నేను. పేటిఎం అని ఉంటుంది. అదే అంతేనా, నా ఈఎంఐ వచ్చిందా కట్ అయిన మెసేజ్? సో యా డెఫినెట్ గా లైక్ ఒక జోన్ అంటూ ఉంటుంది ఒక ఫిలిం చేస్తున్నప్పుడు, ఆ సీరియస్నెస్ కనిపిస్తూ ఉంటుంది. బట్ మిమ్మల్ని అందరినీ చూస్తే హ్యాపీగా ఏదో పిక్నిక్ వెళ్ళి చేసేసినట్టు అనిపిస్తుంది. మీనాక్షి ఇందాక మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ, ఆ సీరియస్నెస్ ఉన్నా కూడా మీరందరూ. అండ్ ఎస్పెషల్లీ ఎవరు హెల్ప్ చేశారు ఎక్కువగా మీనాక్షి మీకు లైన్స్ లో కానీ? శేష హీరో నుంచో డైరెక్టర్ నుంచి వచ్చిందా? Actually, ఏడీ నుంచి yeah, 80s to be very honest. Nobody, but the thing was that I was always, so I have a habit, okay? I cannot come unprepared on set. So for me, I have to know what lines I'm doing, and I will learn them a night before. I can't go on set and be there. So if I have a doubt, I'll mostly be asking it out in terms of how the scene is, what are we feeling, what has been done before this scene and all of that, which is what he helps me with. అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కానీ సగం పని అదే ఉంటుందండి, మాకు సమాధానాలు ఇచ్చుకోవడమే కదా. ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవ్వంది, నేను మీనాక్షితో ఒక ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రాబ్లమా? Because 8 o'clock నన్ను ఒక నిమిషం thumbnail కి రెడీగా రెడీ బోలో. మీనాక్షిస్ ప్రాబ్లమ్స్. మీనాక్షి హీరోని ఎలా ఇబ్బంది పెట్టింది చూసారంటే షాక్. 8 o'clock రమ్మంటే నేను 8 కి వస్తానండి, లేదా 8:05 లోపల ఉంటా. ఓకే, మీనాక్షిని 8 కి రమ్మంటే 7:30కి వస్తుంది. క్యాన్సిల్ 45. సో ప్రాబ్లం ఏంటంటే 8:05 ని వచ్చినందుకు యు ఆర్ లేట్ అంటారు. ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ గా తనకు అప్పటి నుంచి ఆల్రెడీ అరగంట వెయిట్ చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ తనకి నేను ఒక చాలా పెద్ద లేట్ లతీఫ్ లా కనిపిస్తాను. ఆయన క్యారెక్టర్ లో ఉండి అలా లేట్ గా వచ్చారు తప్ప మామూలుగా ఆయన 8 కే వద్దాం అనుకున్నారు. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి మెథడ్ యాక్టింగ్ చాయ్ తాగి వచ్చింది. మీరు ఇంకో 1000 రూపాయలు పేటిఎం చేయాలి, కవర్ చేశాను నేను. కవర్ ఇస్తాను. ఓకే, సో యా అండ్ మిమ్మల్ని ఒక 4-5 ప్రశ్నలు ఫట్ఫట అడుగుదాం అనుకుంటున్నాను నేనైతే. సో శేషు గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే ముక్కలో. అంటే ఈ రోజు బ్రో ఓవరాల్ థరో ప్రొఫెషనల్. ఓకే, సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు మనిషికి. ఓకే, అర్థం అది నువ్వు గ్రహించాలి. పర్సనల్ గా ఏ ఫీలింగ్ అంటే నైట్ 3కి కూడా సినిమా గురించి ఆలోచిస్తుంటాడు. సో విచ్ ఇస్ ఎ గ్రేట్ క్వాలిటీ. కంప్లైంట్ లా చెప్తున్నారు ఆయన, నైట్ 3కి నిద్ర లేని రాత్రులు వల్ల నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం మీరే ఇంటర్నల్ గా. ఏం వల్ల బ్యూటీ స్లీప్ అవ్వాలి, పార్ట్ 3 లో లుక్ ఎలా ఉండాలి అని అదే కదా మీరు చెప్పారు. సో మీనాక్షి గురించి? షీఈ్ ఐ వుడ్ సే గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇదంతా పర్సనల్ గా చెప్పాడు. చాలా మళ్ళీ హార్ట్ మీద చెయ్యలేదు మధ్యలో ఒకసారి తెలియకుండా అన్నారు. స్వాతి చెప్తాను. షీఈ్ అ వెరీ నైస్ పర్సన్ టు వర్క్. అంటే అఫ్ కోర్స్ టాలెంటెడ్, అండ్ నీడ్లెస్ టు సే, అది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సచ్ ఎ నేచురల్ యాక్ట్రెస్, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ చాలా మంచి అమ్మాయి. ఇక్కడ ఒక ముక్క చెప్పమన్నప్పుడు ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క అంతే, అక్కడ ఒక్క ముక్క చెప్పినప్పుడు ఆ ముక్కని తీసేసి మిగతా చెప్పారు ఆయన. లేదు, నా విషయం కూడా చాలా ముక్కలు చెప్తారు. యా, సో మణికందన్ గారి గురించి డెఫినెట్ గా మాట్లాడుకోవాలి, బికాస్ సినిమాటోగ్రఫీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ షాట్ అంత భయంకరంగా ఉన్నా కూడా మైట్ బి కనెక్ట్ చేసింది ఆడియన్స్ ని అంటే అది ఆయన టాలెంటే అక్కడ కనిపించింది. సో ఆయన గురించి మీరే అడిగారా నాకు కావాలి అని? అసలు నాకు తెలిసి ఇప్పుడు మణి సార్ తో కమ్యూనికేషన్ చాలా తక్కువ అవుతుంది నాకు. లాంగ్వేజ్ ప్రాబ్లమా? కాదు ఆయన భాష మాట్లాడుతుంది, అది కొన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే చెప్పకుండా ఇక్కడ ఒక్కొక్కళ్ళు వేరే రేంజ్ లో పంచులేస్తున్నారు. సో అసలు కథ చెప్పినప్పుడే నాకు తెలిసి ఇప్పుడు 3వ సినిమా చేస్తున్నాం కలిసి మేము. నేను కథ చెప్పేటప్పుడే ఆయన తెలుసు నాకు ఏం కావాలన్నది. సో నేను ఏదైతే ఎన్విజన్ చేస్తున్నానో దానికి ఒక 10 times ఎక్కువ ఇస్తాడు ఎప్పుడైనా. ముందే అర్థం చేసుకోవడం వల్ల అది వినాలి. సో యా, బ్రిలియంట్ టెక్నీషియన్. అంటే ఆయనకి
ఆయన చేసే లైటింగ్ అవ్వచ్చు ఆర్ ఆయన వాడే లెన్సింగ్, ఆయన మూమెంట్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్ ఉంటుంది. రైట్. సో నా కళ్ళు బేసికలీ ఆయన అంతే. సో వావ్. యా సో అలా చూస్తున్నాం అనమాట, మీ కళ్ళతో ఆయన చూపుతూ మాకు రేపు కనెక్ట్ అవుతుంది, మేము కూడా కళ్ళు పెట్టి చూస్తున్నాము. అండ్ గ్యారీ బిహెచ్ గారు మీకు బాగానే టైం ఇచ్చారండి, ఆయన మామూలుగా డైరెక్షన్ లో బిజీ ఉన్నారు కదా. సో దట్స్ అ గ్రేట్ థింగ్. మేము అనుకున్నాం ఆయన ఎడిటింగ్ పక్కకు పెట్టి డైరెక్షన్ మాత్రమే చేస్తారేమో అని. ఇప్పటికి నాకు వార్నింగ్ ఇస్తున్నాను, నేను రేపు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా నీ సినిమా ఇంకెవరికైనా ఎడిటింగ్ ఇస్తే ఊరుకోను అని చెప్పి. సో ఆ అండర్స్టాండింగ్ ఉంది నాకు గ్యారీకి. అండ్ యా ఆఫ్ కోర్స్ గ్యారీ ఈజ్ అ బ్రిలియంట్ టెక్నీషియన్. ఆయనకి ఆ సెన్స్ ఆఫ్ పేసింగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడ సినిమా ఫాస్ట్ పరిగెత్తాలి, ఎక్కడ కొద్దిగా ఆపి చెప్పాలి అన్న ఒక గ్రిప్ ఉంటుంది ఆయనకి. సో ఆయనతో కూర్చున్నప్పుడు సినిమా మన ముందే ఇంకా బెటర్ అవుతా అలా వెళ్ళిపోతా ఉంటుంది, ఒక్కొక్క ఎడిట్ లో కూర్చుంటుంటే. దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. సో గ్యారీ కూడా థర్డ్ ఫిల్మ్ విత్ గ్యారీ ఫర్ మీ. ఇక్కడ కూడా ఐ థింక్ గ్యారీతో బాగానే బ్యాక్ టు బ్యాక్ వర్క్ జరుగుతుంది, ఎవరికి కూడా గ్యారీనే కదా చేయడం. నాకు యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. శైలేష్ నాకు ఫస్ట్ డే గ్యారీ ఆఫీస్కి వచ్చినప్పుడు, బ్రో నాకు గ్యారీకి వర్క్ సింక్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ ద వే గ్యారీ వర్క్స్ అని నాకు చెప్తుండ్రు. గ్యారీ ఇండస్ట్రీకి వచ్చి నా సినిమాతో క్షణంతో. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు శైలేష్ ఎలాగైతే అన్నప్పుడు నేను అన్నప్పుడు ఇప్పుడు నవ్వుతుంది. నిజంగా ఆయన ఒక్క స్మైల్ చాలు హిట్ 3 లో ఆయన హీరో అని చెప్పి నమ్మేయడానికి. శేష్ మీకు అనిపించదా లైక్ మనం కూడా ఒక పక్క కమర్షియల్ సినిమా, అఫ్ కోర్స్ నా దృష్టిలో ఏదైతే హిట్ సినిమానో అదే కమర్షియల్ సినిమా, ఏదైతే జనాలు చూస్తారో అదే కమర్షియల్. సో బిఫోర్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, సో ఐ వాంట్ మెన్షన్ దిస్. సో నేను మెన్షన్ చేసేసా, మీకు కూడా ఎప్పుడైనా కమర్షియల్ అని మనం అంటూ ఉంటాం లైక్ ఇండస్ట్రీలో కొన్ని అలాంటి సినిమా చేయాలని లేదా? అంటే సుమోలు ఎగరాలి, లైక్ హీరోయిన్స్ ఉండాలి, ఐటమ్ సాంగ్ రావాలి. ఆడని సినిమా చేయడం కష్టం. సో మామూలుగా అసలు అది ఎప్పటికీ బ్రెయిన్ లో లేకుండేనా? అంటే యాక్చువల్ గా ఇది కమర్షియల్ అంటే ఇప్పుడు సోమోలు ఎగరటం అయిపోయింది, కానీ పాయింట్ ఏంటంటే కమర్షియల్ అంటే ఒకప్పుడు కామర్స్, ఎక్కువ డబ్బులు వచ్చే సినిమా. కరెక్ట్. సో ఎక్కువ వచ్చే డబ్బులు సినిమా నేను ఎప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చే సినిమా నేను చేయడానికి ఎప్పుడు ఇష్టపడతాను. వస్తూనే ఉన్నాయి అవి, బాటమ్ లైన్ అది. కానీ ఈ మధ్యన సూమో ఎగిరే సినిమాలు పెద్దగా జనాలు ఆదరించట్లేదు. రైట్. సో అవే నీష్ అయ్యాయి యాక్చువల్గా, అవి కమర్షియల్ కాదు. సో కేడీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మీరేం చెప్తారు? కేడీ ఎందుకంటే దీంట్లో చాలా రొమాన్స్ కూడా కనిపిస్తుంది, రొమాంటిక్ కేడీ కూడా కనిపించారు. సో యా, కేడీ is somebody that I would actually date in my real life. That's the vibe. So you know, like when he was narrating the story to me, I was also like, that is such a, it's like somebody I have actually was telling him that Hyderabadis are the best lovers, and it's a fact, because I've seen so many friends around me who are like in relationships, and the way they are in the relationship is just so heartwarming and beautiful. I have not seen that anywhere. So I was like, okay, this is also, you know, it's a fact for me. So you know, the relationship that KD and Arya have is a very beautiful relationship. It's something that when they both are together, it's just the two of them. There is nobody around. It's like the entire world is just the two of them. That's just how this whole story of the two of them is there. So it's a very beautiful story, and something that will draw the audience, especially the youth or the people who are in relationship, will understand that. So నేను చెప్పింది మీనాక్షి, నాకు సినిమాలో క్యారెక్టర్ కి నా బయట క్యారెక్టర్ అసలు సంబంధం లేదు. నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా, ఏఎస్ గురించి ఏంటి, కేడీ గురించి ఓకే, ఏఎస్ గురించి, ఎస్ఏ గురించి. KD is my love. I'm sorry, I'm biased. ముఖం మీద రిజెక్షన్ లా ఉందండి ఇది ఏదో. మరి అసలు కొంచెం మొహమాటానికి కూడా చెప్పట్లేదు మీనాక్షి. వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా లాగా చేసాడు. అయ్యో. ఓకే. సో డైరెక్టర్ గురించి ఏం చెప్పాలనుకోవట్లేదా మీరు? డైరెక్టర్ కమ్ హీరో, కాబోయే హీరో కమ్ లైక్ he is all in one. He is all in one. బ్రో ఆ సాంగ్ వద్దు, దండం పెడతా, వద్దు. అది వచ్చినప్పుడు చూసుకుందాం. చెప్పాలి, ఇది మాత్రం కాదు గీత, ఇప్పుడు కాదు, వద్దు వద్దు కంప్లీట్. ఆ ఇంగ్లీష్ సామెత ఉన్నా, నో స్మోక్ వితౌట్ ఫైర్. మంట లేకపోతే అసలు స్మోక్ ఉండదు. సో ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసాడా? ఈ సినిమాలో పార్ట్ 2 చేసాడు. ఓకే. మన ఈవెంట్స్ అన్నిటికీ సేమ్ బట్టలు వేసుకొని వచ్చాడా? వేసుకొచ్చాడు. ఈ సినిమాలో పాట పాడాడా? పాడాడా?
ఊరికే ఊరికే వేరే అది సిడ్స్ అదే కదా. మరీ దారుణం అది. That's what. నేనమ్మో సిద్ధ్ ఫ్యాన్స్ అందరూ ట్రోల్ అదే చేస్తారు. అప్పటికి నేను కన్విన్స్ చేయాల్సి వచ్చింది బ్రో సిడ్ శ్రీ అని పెట్టుకునే బ్రో దయచేసి దండం పెడతాను ప్రతిదీ నువ్వు పాడేస్తాను. లేకపోతే ఉరికే కూడా నేనే పడేవన్నట్టు. And యాక్చువల్లీ పోలీస్ ని గ్లోరిఫై చేస్తా ఒక ట్రాక్ ఉంది. ఓకే వెరీ అంటే నేను చాలా నాకు కొద్దిగా నేను పర్లేదు అంటే బానే మొత్తం పాడతా. చెప్పే ఆ. నాకు కొంచెం అంటే అది ఓకే వాట్ ఎవర్ బట్ యూ విల్ నో వెన్ ఇట్ రిలీజెస్. బట్ Basically Stylish పోలీస్ ని Picture గ్లోరిఫై ఉంది, చేస్తా ఉండే దాంట్లో సాంగ్. Oh. సో ఐ వాంటెడ్ టు సింగ్ ఇట్. సో He's a fantastic singer. డైరెక్టర్, రైటర్, సింగర్, Doctor. డాక్టర్ అండ్ హీరో. రేపు ఎన్ని చెప్పాలో ఏంటో ఇంట్రోనే అరగంట పట్టేలా ఉంది. ఎనీహౌ అండ్ ఫైనల్ గా మనం ఎండ్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూ. అండ్ ఇప్పుడు మీరు పాడితే సింగర్స్ కూడా పాడొచ్చు పర్వాలేదు, యాక్టర్స్ కూడా పాడొచ్చు పర్లేదు. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్ ఉండగా మేము యాక్టర్స్ ఏం పాడలేదు. మీరు కూడా బాగా పాడతారు సార్. ఏదో ఒకసారి ఉరికే ఉరికే విందాం అనిపిస్తుంది మీ ఇద్దరు. అక్కడ చాలా మంచి సింగర్, ఇక్కడ కూడా డాక్టర్, యాక్టర్, సింగర్. ఇస్తావు కదా. లేదు నువ్వు పాడు You నువ్వు can sing. బాగుంటుంది. అవును మీరు బాగా పాడతారు కదా. అప్పుడు కూడా స్టేజ్ మీద మీరు పాడితే అక్కడ లిప్సింగ్ పాడు bro. నన్ను ఎందుకు ఇబ్బంది ముగ్గురం పెడతారు? కలిసి పాడు. ముగ్గురం కలిసి Okay, done. రెడీ. 3, 2, 1 కౌంట్ డౌన్. Where are we starting from? Ori. B22. ఇప్పుడు వీళ్ళు ఎంచుకుంటున్న రాగం, వీళ్ళు పాడుతున్న తాళం ఏంటి అనేది బాత్రూమ్ కనుక్కోండి. సింగింగ్ రాగం. రెడీ. Okay. ఎక్కడి నుంచి పాడదాం? లిరిక్స్ వచ్చా మీకు? లేదు. అప్పుడు మీరు నన్ను వదిలేస్తారు లాస్ట్ కి. అంతే నాకు పర్వాలేదు, ఆయన పాడినట్టు మాకు కనిపిస్తే చాలు. Chorus, yeah. Done. మీనాక్షి గుడ్ సింగర్ కదా. 1 గో. ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే దొరికే సంథింగ్ 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 ఏ సంథింగ్ లేదండి, ఇంకా మంచి లిరిక్స్ ఉన్నాయి మధ్యలో. బట్ టైం కి నెట్వర్క్ అందులో కొంచెం నాకు సో ప్రాబ్లం అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన చిన్నప్పుడు ఎలా పాడేవాళ్ళం గుర్తుందా? ఎలా అక్కడి నుంచి రాదు అన్ని పాడుతూనే ఉండేవాళ్ళం కానీ పాట వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే పాడాలి, ఆడాలి, రాయాలి, డైరెక్ట్ చెయ్యాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. December 2 మీ రోజు అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఎస్, అది సూపర్ హిట్, సూపర్ హిట్ గా నిలవాలని కోరుకుంటున్నాం. Thank you. యా అఫ్ కోర్స్ ఇంకా హిట్ 2 మారుతుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, హిట్ మాత్రం కామన్ గా ఉంటుంది అనమాట. మీరు కూడా అది అలా ఉంచేసేయండి. మీరు కూడా ఆ బ్లాక్ బస్టర్ ఇచ్చారే దాన్ని కూడా అలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.